స్టార్ హీరోలు పోస్టర్ పై కనపడితే చాలు కలెక్షన్ల వర్షం కురిసేది. హీరోనే సినిమాకు అతిపెద్ద బ్రాండ్ మార్కెటింగ్ టూల్. సక్సెస్ రేంజ్ పెరిగే కొద్దీ హీరోల రెమ్యూనరేషన్ పెరిగి సినిమా బడ్జెట్లో మేజర్ పార్ట్ వారి ఖాతాలోనే పడేది. స్టార్ పవర్ బాక్సాఫీస్ ను శాసించిన రోజుల నుండి నేటి వరకు ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. టామ్ క్రూజ్ అంటే హాలీవుడ్ స్టార్ పవర్ కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. టాప్ గన్ నుంచి మిషన్ ఇంపాసిబుల్ వరకు ఆయన పేరు సినిమాకు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఎథాన్ హంట్ గా మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీలో కొనసాగుతూ టామ్ క్రూజ్ పేరు ఒక యాక్షన్ బ్రాండ్ గా మారిపోయింది. తన స్టంట్స్ ను తానే చేస్తూ యాక్షన్ ను మరింత రియలిస్టిక్ గా చూపించడం ఆయన స్టార్ ఇమేజ్ ను మరో రేంజ్ కి తీసుకెళ్లింది. అందుకే టామ్ క్రూజ్ సినిమా అంటే ఒక మూవీ మాత్రమే కాదు, థియేటర్లో చూడాల్సిన యాక్షన్ ఈవెంట్ అనే స్థాయికి ఆయన స్టార్ పవర్ చేరింది. టామ్ హ్యాంక్స్ స్టార్ పవర్ యాక్షన్ భారీ విజువల్స్ పైన డిపెండ్ కాలేదు. ఫారెస్ట్ గంప్, క్యాస్టవే లాంటి సినిమాలతో ఒక నటుడి పేరే ప్రేక్షకుల్లో నమ్మకాన్ని ఎలా కలిగించిందో ఈయన చూపించాడు. కామెడీ నుంచి డ్రామా వరకు విభిన్న పాత్రల్లో వరుస విజయాలు సాధించడంతో టామ్ హ్యాంక్స్ పేరు ఒక క్వాలిటీ గ్యారంటీలా మారింది. అంటే పోస్టర్ పై టామ్ హ్యాంక్స్ కనిపిస్తే సినిమా చూడాలి అనే నమ్మకం ప్రేక్షకుడిలో ముందుగానే ఏర్పడేది. స్టార్ పవర్ అంటే కేవలం ఓపెనింగ్ కాదు, ప్రేక్షకుడికి ముందుగానే సినిమా మీద నమ్మకం కలిగించడం కూడా. 90s చివరి నుంచి 2000లో విల్ స్మిత్ గ్లోబల్ స్టార్ పవర్ కు మరో నిర్వచనంగా నిలిచాడు. ఇండిపెండెన్స్ డే, మెన్ ఇన్ బ్లాక్ లాంటి సినిమాలు ఆయనను అమెరికన్ స్టార్ నుంచి గ్లోబల్ మార్కెట్ ఉన్న కమర్షియల్ హీరోగా మార్చాయి. యాక్షన్ అయినా, సైన్స్ ఫిక్షన్ అయినా, కామెడీ అయినా విల్ స్మిత్ పేరు సినిమాకు భారీ మార్కెట్ ను తీసుకొచ్చి పెట్టేది. ఒక దశలో విల్ స్మిత్ మూవీ అయితే చాలు, అది ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చేవారు. ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ పేరు వినగానే భారీ యాక్షన్, పవర్ఫుల్ ఫిజిక్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తొచ్చేవి. టర్మినేటర్ సినిమాలతో ఆయన కేవలం హీరోగా కాకుండా ఒక ఐకానిక్ క్యారెక్టర్ హీరోగా మారిపోయాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ఇమేజ్ ఇవన్నీ కలిసి ఒక స్పెషల్ యాక్షన్ బ్రాండ్ను నిర్మించాయి. ఒక దశలో ఆర్నాల్డ్ పేరు సినిమాలో ఉంటే ప్రేక్షకుడికి ఆ సినిమా స్కేల్, యాక్షన్ ఎలా ఉండబోతున్నాయో ముందే అర్థమయ్యేది. హీరోని సినిమా బ్రాండ్గా మార్చిన ఆ స్టార్ సిస్టమ్కు ఆర్నాల్డ్ ఒక క్లాసిక్ ఉదాహరణ. బ్రూస్ విల్లిస్ మాత్రం స్టార్ పవర్ కు మరో రూపాన్ని చూపించాడు. డై హార్డ్లో జాన్ మెక్లిన్ గా చేసిన ఆ ఒక్క పాత్రతో బ్రూస్ విల్లిస్ పేరు యాక్షన్ సినిమాలకు ఒక బలమైన బాక్సాఫీస్ బ్రాండ్ గా మారింది. ఆ తర్వాత ఆయన సినిమా వస్తే కథతో పాటు బ్రూస్ విల్లిస్ యాక్షన్ అనే అంచనా కూడా ప్రేక్షకుణ్ణి థియేటర్ కు తీసుకొచ్చేది. ఒక సినిమాలో సృష్టించిన ఇమేజ్ తర్వాత సినిమాలకు కూడా మార్కెట్ ను తీసుకురావడం, ఇదే స్టార్ పవర్ అసలు బలం. ఇలా టామ్ క్రూజ్ నుంచి బ్రూస్ విల్లిస్ వరకు ఒక తరం హాలీవుడ్ స్టార్స్ తమ పేర్లని బాక్సాఫీస్ బ్రాండ్స్ గా మార్చుకున్నారు. నేడు హాలీవుడ్ లో హీరో కంటే క్యారెక్టర్, కంటెంట్ కే ప్రాధాన్యం పెరుగుతోంది. నటులు మారినా ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, గాడ్జిల్లా వంటి క్యారెక్టర్స్ కి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఒక హిట్ క్యారెక్టర్ చుట్టూ మల్టీ స్టోరీస్ డిజైన్ చేసి సినిమాటిక్ యూనివర్స్లుగా క్రియేట్ చేస్తున్నారు. నటుల స్టార్ పవర్ ను దాటి పాత్రల ఐడెంటిటీ, బాక్సాఫీస్ సక్సెస్ ను శాసించేలా కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అవెంజర్స్ డూమ్స్ డే టైటిల్ ప్రకటించినప్పటి నుంచే బజ్ పెరిగింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ జర్నీ 2008లో ఐరన్ మ్యాన్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత థోర్, కెప్టెన్ అమెరికా, హల్క్, బ్లాక్ విడో లాంటి పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేసి చివరికి అవెంజర్స్ మూవీలో అందరి హీరోలను కలిపింది. దీంతో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ప్రపంచవ్యాప్తంగా $2 బిలియన్ పైగా, అవెంజర్స్ ఎండ్ గేమ్ దాదాపు $2.8 బిలియన్ స్థాయికి చేరాయి. అంటే ఈ రకం స్క్రీన్ ప్లేతో ఒక సినిమా ద్వారా మరో సినిమాకు ప్రేక్షకులను వచ్చేలా చేస్తోందన్నమాట. స్పైడర్ మ్యాన్ కథలో హీరోలు మారినా క్యారెక్టర్ మాత్రం మారలేదు. 2002లో టోబే మాగైర్ తో స్టార్ట్ అయిన యాక్షన్ జర్నీ ఆ తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్, టామ్ హోలాండ్ వరకు వచ్చింది. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆడియన్స్ అదే స్పైడర్ మ్యాన్ ని కొత్త రూపంలో స్వీకరించారు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ స్టార్ ఎవ్వరు అనడానికంటే స్పైడర్ మ్యాన్ అనే పేరు ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్న బ్రాండ్ పవర్. బ్యాట్మ్యాన్ విషయంలో అయితే మైఖేల్ కీటన్ నుంచి క్రిస్టియన్ బేల్, బేల్ నుంచి బెన్ అఫ్లెక్, అక్కడి నుంచి రాబర్ట్ ప్యాటిన్సన్ వరకు ముఖాలు మారిన బ్యాట్మ్యాన్ బ్రాండ్ మాత్రం అలాగే కొనసాగింది. ముఖ్యంగా క్రిస్టోఫర్ నోలన్ ది డార్క్ నైట్ ట్రైలాజీతో బ్యాట్మ్యాన్ ను కేవలం సూపర్ హీరో సినిమాగా కాకుండా ఒక డార్క్ క్రైమ్ డ్రామా వరల్డ్ గా మార్చాడు. అంటే బ్యాట్మ్యాన్ కు కొత్త నటుడు, కొత్త దర్శకుడు, కొత్త టోన్, క్యారెక్టర్ కు ఉన్న వాల్యూ, గ్రేస్ మాత్రం ఆడియన్స్ ని థియేటర్స్ కు తీసుకురాగలుగుతోంది. సూపర్ మ్యాన్ అయితే హీరో కంటే ముందే ఒక సినిమాటిక్ ఐకాన్ గా మారిపోయిన పాత్ర.
1978లో క్రిస్టోఫర్ రీవ్ నటించిన సూపర్ మ్యాన్ సినిమాతో ఈ పాత్ర తెరపై కొత్త తరహా గుర్తింపును సంపాదించింది. ఆ సినిమా అప్పట్లో సుమారు $55 మిలియన్ బడ్జెట్తో తెరకెక్కి వరల్డ్ వైడ్ గా దాదాపు $300 మిలియన్ వసూలు చేసింది. తర్వాత సూపర్ మ్యాన్ రిటర్న్స్, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్, ఇలా సూపర్ మ్యాన్ వివిధ రూపాల్లో తిరిగి వస్తూనే ఉన్నాడు. 2025లో జేమ్స్ గన్ దర్శకత్వంలో డేవిడ్ కొరెన్స్వేట్ నటించిన సూపర్ మ్యాన్ మరో కొత్త దశకు నాంది పలికింది. సూపర్ హీరోలు మాత్రమే కాదు, రాక్షసులు కూడా ఒకే యూనివర్స్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. 2014లో గాడ్జిల్లాతో ప్రారంభమైన కాంగ్ స్కల్ ఐలాండ్, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, చివరిగా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ వరకు వచ్చింది. ఈ సినిమాలకు ఒకే హీరో అవసరం లేదు. ఒక సినిమాలో గాడ్జిల్లా, మరో సినిమాలో కాంగ్, తర్వాత ఇద్దరు కలిసి అంటే పాత్రల మధ్య పోటీని ఒక సినిమాకి మార్కెటింగ్ గా మార్చేశారు. ఇది హాలీవుడ్ మార్కెటింగ్ వ్యూహానికి మరో ఉదాహరణ. అందుకే యూనివర్స్ ను నిర్మించడం సులభం, కానీ ప్రేక్షకుడికి ఆ యూనివర్స్ పై ఆసక్తి కలిగించేలా చేయడం బిగ్ ఛాలెంజ్. ఐరన్ మ్యాన్ నుంచి అవెంజర్స్ వరకు స్పైడర్ మ్యాన్ లో హీరోలు మారినా, బ్యాట్మ్యాన్ లో నటులు మారినా, సూపర్ మ్యాన్ కు తరాలు మారినా, గాడ్జిల్లా, కాంగ్ రూపాలు మారినా, పాత్రను ప్రేక్షకుడి మదిలో బ్రాండ్ గా నిలబెట్టడం బిగ్ ఛాలెంజే. అందుకే హాలీవుడ్ బిజినెస్ లో ఇప్పుడు స్టార్ నుంచి క్యారెక్టర్, ఫ్రాంచైజ్, యూనివర్స్ వరకు గ్రాడ్యువల్ జర్నీ కనిపిస్తోంది. కానీ ఇదే వ్యూహం మరో ప్రమాదానికి కూడా దారితీస్తోంది. అవే పాత్రలు, అవే యూనివర్స్లు, అవే కనెక్షన్స్ పదే పదే వస్తే ఆడియన్స్ కి ఎగ్జైట్మెంట్ తగ్గుతుంది కదా. అప్పుడు అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు మూవీ క్రిటిక్స్. లైవ్ యాక్షన్ సినిమాల్లో హీరోల వయసు, కాల్ షీట్లు, రెమ్యూనరేషన్స్ అంటూ రకరకాల లిమిట్స్ ఉంటాయి. కానీ యానిమేషన్లో ఆ సమస్యే ఉండదు. టాయ్ స్టోరీలోని వుడీ, ఫ్రోజన్లోని ఎల్సా వంటి పాత్రలు దశాబ్దాలు గడిచినా అదే రూపంతో, అదే ఆకర్షణతో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. 1995లో టాయ్ స్టోరీ వచ్చినప్పుడు అది ఒక కొత్త కథ మాత్రమే కాదు, యానిమేషన్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయానికి పునాది. వుడీ అనే కౌబాయ్ బొమ్మ, బజ్ లైటియర్ అనే స్పేస్ రేంజర్ బొమ్మ మనుషుల్లా మాట్లాడడం, ఆలోచించడం, భావోద్వేగాలు కలిగి ఉండటం వల్ల పిల్లలతో పాటు పెద్దలకు కనెక్ట్ అయ్యాయి. టాయ్ స్టోరీ 2 1999లో వచ్చింది. 3 2010లో, 4 2019లో వచ్చాయి. ముఖ్యంగా టాయ్ స్టోరీ 3 అండ్ 4 రెండు ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ పైగా వసూలు చేశాయి. ఇక్కడ అసలు బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే 1995లో పరిచయమైన పాత్రలను 30 ఏళ్ల తర్వాత కూడా కొత్త కథతో థియేటర్లకు తీసుకురావడం. 2026లో వచ్చిన టాయ్ స్టోరీ 5లో వుడీ, బజ్, జెస్సీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి కథలోకి టెక్నాలజీ తీసుకొచ్చి బొమ్మల ప్రపంచానికి విలన్ గా ఒక టాబ్లెట్ డివైస్ ను నిలబెట్టారు. అంటే పాత్రలు పాతవే, కానీ వాటి చుట్టూ కొత్త సమస్యలు సృష్టిస్తూ కొత్త జనరేషన్ కి సినిమాని మార్కెట్ చేస్తున్నారు. 2013లో ఫ్రోజన్ వచ్చినప్పుడు డిస్నీకి ఒక కొత్త యానిమేషన్ ఫ్రాంచైజీ మాత్రమే దొరకలేదు. ఎల్సా, అన్నా, ఓలఫ్ లాంటి క్యారెక్టర్స్ తో ఒక కొత్త పాప్ కల్చర్ బ్రాండ్ పుట్టింది. ముఖ్యంగా లెట్ ఇట్ గో పాట ఎల్సా పాత్రను ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయే క్యారెక్టర్ గా మార్చింది. 2019లో వచ్చిన ఫ్రోజన్ 2 ఈ బ్రాండ్ పవర్ ను మరింత పెంచింది. ఫస్ట్ ఫ్రోజన్ తో కలిపి ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ $2.7 బిలియన్ పైగా చేరిందని డిస్నీ తెలిపింది. ఇప్పుడు ఫ్రోజన్ 3 నవంబర్ 24, 2027న థియేటర్స్ లోకి రానుంది. డిస్నీ ఇప్పటికే నెక్స్ట్ స్టోరీపై పనిచేస్తోంది. అంటే ఒక పాటతో పాపులర్ అయిన పాత్ర ఒక సినిమాతో ఫ్రాంచైజ్తో ఒక పూర్తి బిజినెస్ బ్రాండ్ గా మారింది. ఇందులో ఫ్రోజన్ అనే పేరుకి ఉన్న బజ్, క్రేజ్ ను, మార్కెట్ ను మరోసారి క్యాష్ చేసుకునే ప్రయత్నం కనిపిస్తోంది. సూపర్ హీరోలంటే మార్వెల్, డిస్నీ మాత్రమే కాదు, 2004లో వచ్చిన ఇంక్రెడిబుల్స్ కూడా ఒక కుటుంబాన్నే సూపర్ హీరో ఫ్రాంచైజ్ గా మార్చింది. 2004లో వచ్చిన ది ఇంక్రెడిబుల్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారు $631 మిలియన్ వసూలు చేసింది. కానీ 14 ఏళ్ల తర్వాత వచ్చిన ఇంక్రెడిబుల్స్ 2 ఏకంగా $1.24 బిలియన్ పైగా వసూలు చేసింది. అంటే మొదట సినిమా చూసిన పిల్లలు రెండో సినిమా వచ్చే సమయానికి పెద్దవాళ్లయ్యారు. అయినా వాళ్లకు జాక్ గుర్తున్నాడు, డాష్ గుర్తుంది, వయోలేట్ గుర్తుంది. అంటే క్యారెక్టర్స్ ప్రేక్షకుడితో పాటు వయసు పెరిగినట్టు అనిపించినా స్క్రీన్ పై మాత్రం వాళ్ళు దాదాపు అదే ప్రపంచంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇన్క్రెడిబుల్స్ 3 కూడా 2028లో రాబోతోంది. టాయ్ స్టోరీ అయినా, ఫ్రోజన్ అయినా, ది ఇన్క్రెడిబుల్స్ అయినా ఈ 3 ఫ్రాంచైజ్లలో ఒక కామన్ పాయింట్ ఉంది. ప్రేక్షకుడు నటుడితో కాదు, క్యారెక్టర్తో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. అందుకే యానిమేషన్లో హీరో వయసు పెరగదు, క్యారెక్టర్ ఓల్డ్ ఏజ్ కి మారదు, స్టార్ డేట్స్ అవసరం ఉండదు. అదే పాత్రను సినిమాల్లోకి, సీక్వెల్స్ లోకి, సిరీస్లలోకి, థీమ్ పార్క్స్ లోకి తీసుకెళ్లవచ్చు.
టాయ్ స్టోరీ విషయంలో డిస్నీ స్వయంగా ఈ ఫ్రాంచైజీ సినిమాలను దాటి థీమ్ పార్క్స్, ప్రొడక్ట్స్, ఇతర బిజినెస్లతో కలిసిపోయి దీర్ఘకాలిక బ్రాండ్గా మారిందని చెబుతోంది. ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా అదే బాటలో పయనిస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్, మడాక్ హారర్ కామెడీ యూనివర్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ చేస్తున్న ప్రయోగాలు కొత్త మార్కెట్ను క్రియేట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో స్టార్ హీరోల స్థానంలో డిజిటల్ లేదా యానిమేషన్ క్యారెక్టర్స్ రూల్ చేస్తాయా? రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా ఎటువైపు అడుగులు వేయబోతోంది? హాలీవుడ్ లో మార్వెల్, డిస్నీ తరహా యూనివర్స్ లో చూసిన తర్వాత ఇండియన్ సినిమాలో ఈ మోడల్ ను కమర్షియల్ గా బిగ్ రేంజ్ లో ప్రయోగించిన వాటిలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఒకటి. ఏక్తా టైగర్ తో మొదలైన ఈ ప్రయాణంలో టైగర్, కబీర్, పఠాన్ లాంటి స్పై క్యారెక్టర్స్ ఒకే ప్రపంచంలోకి వచ్చారు. వార్, పఠాన్, టైగర్ 3 సినిమాలతో ఒక్కో హీరోకి ఉన్న స్టార్ పవర్ ను మరో హీరో మార్కెట్ తో కలిపే ప్రయత్నం జరిగింది. ఇక వార్ 2లో హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ రావడం, ఆల్ఫాతో ఫిమేల్ లీడ్ కు స్పేస్ ఇవ్వడం ఈ యూనివర్స్ ను మరింత విస్తరించే ప్రయత్నం జరిగింది. బిగ్ స్టార్స్ ను ఒకే యూనివర్స్ లో కలపడం ఈజీ అయినా ప్రతి కథకు సపరేట్ అండ్ స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే నెగిటివ్ రిజల్టే వస్తుందని వార్ 2 నిరూపించింది. ఇండియన్ సినీ యూనివర్స్లలో హాలీవుడ్ నుంచి ఫార్ములా తీసుకున్న కంటెంట్ ను మాత్రం మన జానపద కథల నుంచి తీసుకోవచ్చని చూపించింది మడాక్ హారర్ కామెడీ యూనివర్స్. స్త్రీతో మొదలైన ఈ యూనివర్స్ భేడియా, ముంజియా, స్త్రీ 2 లాంటి సినిమాలు ఒక్కో ప్రాంతానికి చెందిన జానపద కథలను తెరపైకి తీసుకొచ్చాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి సూపర్ హీరోల కథలు కావు. నార్మల్ గా మన ఊళ్ళల్లో వినిపించే దయ్యాల కథలే ఈ సినిమాలకు కాన్సెప్టులుగా మారాయి. ఒక సినిమాలోని పాత్ర మరో సినిమాలో కనిపించడం ప్రేక్షకుడికి కొత్త కిక్ ఇచ్చింది. ఇక స్త్రీ 2 భారీ విజయంతో చిన్న స్థాయి హారర్ కామెడీ కూడా ఒక సక్సెస్ఫుల్ సినిమా ఫ్రాంచైజీగా మారగలదు అనే నమ్మకం మేకర్స్ లో పెరిగింది. ఇక సౌత్ లో యూనివర్స్ అనే కాన్సెప్ట్ ను లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ క్యారెక్టర్స్ కంటే కథల కనెక్షన్ తో ముందుకు తీసుకెళ్లాడు. ఖైదీలో కార్తీ పోషించిన ఢిల్లీ, విక్రమ్ లో కమల్ హాసన్ పాత్ర, లియోలో విజయ్ పాత్ర అన్నీ ఒకే క్రైమ్ ప్రపంచంలో కనెక్ట్ అయ్యాయి. ఒక సినిమాలో హీరోగా కనిపించిన వ్యక్తి మరో సినిమాలో హీరో కాకపోవచ్చు. ఒక పాత్ర, ఒక ప్రపంచం, ఒక కథ నేపథ్యం ఈ సినిమాటిక్ యూనివర్స్ కు బేస్ గా మారింది. ఇది హాలీవుడ్ ఫార్ములాను ఫాలో అయినట్టే కనిపించిన ఎల్సీయూ తనదైన మాస్ ట్రీట్మెంట్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. ప్రశాంత్ వర్మ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్ లో భారతీయ పురాణాలు, సూపర్ హీరో కాన్సెప్ట్ ను కలిపి కొత్త క్యారెక్టర్స్ ను డిజైన్ చేసే ప్రయత్నం జరుగుతోంది. హనుమాన్ తో మొదలైన ఈ సినిమాటిక్ యూనివర్స్ ను జై హనుమాన్, మహాకాళి వంటి ప్రాజెక్టులతో విస్తరించే ఆలోచన కనిపిస్తోంది. ఇదే సమయంలో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మరింత పెద్ద ప్రయోగానికి తెరలేపింది. విష్ణువు దశావతారాలను ఆధారంగా చేసుకుని యానిమేషన్ క్యారెక్టర్స్ తో లాంగ్ రన్ సినిమాటిక్ ప్రపంచాన్ని నిర్మిస్తోంది. ఇండియన్ సినిమా ఇప్పుడు 2 దారుల మధ్య నిలబడింది. ఒకటి హాలీవుడ్ మోడల్, క్యారెక్టర్స్ ను కనెక్ట్ చేయాలి, క్రాస్ ఓవర్స్ చేయాలి, ఫ్రాంచైజ్లను పెంచాలి, చివరికి యూనివర్స్ గా మార్చాలి. మరొకటి మన కథల నుంచి మన యూనివర్స్ లను సృష్టించుకోవాలి. స్పై సినిమాలకు భారతీయ నేపథ్యం, హారర్ కు మన జానపద కథలు, సూపర్ హీరోలకు పురాణాలు, యానిమేషన్ కు మన ఇతిహాసాలు. రేపు ఒక స్టార్ హీరో సినిమాలో నటించకపోయినా అతని డిజిటల్ అవతార్తో కొత్త కథలు చెప్పే స్థాయికి టెక్నాలజీ వెళ్ళొచ్చు. కానీ ఇండియన్ సినిమా హాలీవుడ్ దారిలో నడుస్తుందా, లేక మన పురాణాలు, జానపదాలు కొత్త టెక్నాలజీతో మనదైన వే క్రియేట్ చేస్తుందా? సమాధానం రాబోయే సినిమాటిక్ యూనివర్స్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్సే చెబుతాయి.